ఫ్రెండ్స్, నారా లోకేష్ కి విషాదం, తీవ్ర కోపంలో టీడీపీ. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు విషయంలోకి వస్తే, కాకినాడ జిల్లా తునిలోని గురుకుల పాఠశాలలోని బాలికపై ఒక వృద్ధుడు నారాయణరావు అత్యాచారానికి పాల్పడిన ఘటన అయితే కలకలం రేపింది. అయితే ఇతను కాకినాడ జిల్లా తునిలోని స్థానిక నేత నారాయణరావు అయితే తెలుస్తుంది. ఆయన జడ్పీటీసీగా చేస్తున్నానని చెప్పి చాలా గర్వంగా కూడాను ఆ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అతను ఒక మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. తుని రూరల్ గురుకుల పాఠశాలలోని 8వ తరగతి చదువుతున్న ఒక బాలికను హాస్టల్ నుంచి తీసుకొని వెళ్లి, అయితే వాళ్ళ తాతయ్యనన్నట్టుగా అక్కడైతే చెప్పి ఆ అమ్మాయిని అయితే బయటికి తీసుకురావడం జరిగింది. హంసవరం సపోటా తోటల్లోనైతే అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన వెలుగులోకి రావడంతో హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. నారాయణరావును వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో నారాయణరావుని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ విషయం పైన మంత్రి నారా లోకేష్ గారు కూడా ఘాటుగా స్పందించారు. గురుకుల పాఠశాల విద్యార్థిపైన అత్యాచార ఘటనపైన షాక్ గురి చేసిందని ఆయన తెలిపారు. ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేయాలని చెప్పారు. అలాంటి ఘటనలు పాల్పడే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పి హెచ్చరించారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు పటిష్ట భద్రతనైతే కల్పించాలని ఆదేశించారు మంత్రి నారా లోకేష్ గారు. నిజానికి ఆ వీడియో మీరు చూసారో లేదో కానీ, ఆ వీడియో చూసినట్లయితే అతను ఎంత బుకాయిస్తున్నాడంటే అంత బుకాయిస్తున్నాడు. అలాగే ఆవిడ అయితే ఆ పాపని నా మనవరాలని చెప్తున్నాడు. అలాగే తన క్యాస్ట్ ని కూడా అడ్డం పెట్టుకొని బెదిరించడానికి కూడా ట్రై చేశాడు ఆ వీడియో తీసే అతన్ని. ఇలాంటి వారిపైన అయితే కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. తమ నేత అని కూడా వదిలేయకుండా కఠినమైన చర్యలు తీసుకోమన్నందుకు నారా లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.